హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నేనైతే S21 FE మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియోలో మనం S21 FE ఫుల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొనాలనుకుంటున్నారు ఈ సంవత్సరంలో, మేబీ లైక్ ఇంకా రాబోయే నెలలు, రాబోయే సంవత్సరంలో కొనాలనుకుంటున్నారు అంటే ఈ రివ్యూ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాక్స్ లోపల ఏమొస్తాయని మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో మనకి మొబైల్ వస్తుంది. మొబైల్తో పాటు ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ పిన్, అంతే అనమాట. దాని మించి ఇంకేం రాదు. సో మీకు చార్జర్ ఉండదు, అలాగే దీనికి బ్యాక్ కేస్ ఏవైతే ప్రొవైడ్ చేయరు అనమాట. సో ఈ ట్రెండ్ అనేది చాలా సాడ్ అని చెప్పొచ్చు. చాలా బాగాలేదనమాట ఈ ట్రెండ్ అనేది. యాపిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో నో చార్జర్ ఇన్ ద బాక్స్ అని ఒక ట్రెండ్, అదే ట్రెండ్ని అన్ని మొబైల్స్ అయితే కంపెనీస్ వాడుకుంటున్నారు. ఈ నో చార్జర్ ట్రెండ్ అనేది నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట. అట్లీస్ట్ ఒక బేసిక్ 15 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేయాల్సింది. మీరు లైక్ S20 FE మొబైల్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ అన్బాక్సింగ్ టైంలో చూశాను, లైక్ 15 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు బాక్స్లో. అది చాలా మంచి విషయం. అట్లీస్ట్ ఒక 15 వాట్స్ చార్జర్ ఉందన్నా కూడా ఓకే, బాక్స్లో మనకు ఒక చార్జర్ ఇస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ అసలు బాక్స్లో చార్జర్ ఇవ్వం, మీరు సపరేట్గా ఒక చార్జర్ కొనుక్కోవాలి అంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మాట్లాడుకుందాం డిస్ప్లే గురించి. ఈ మొబైల్ మనకి 6.4 ఇంచ్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సూపర్ AMOLED డైనమిక్ 2x డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే చాలా బ్రైటర్గా అయితే ఉంది, చాలా వైబ్రెంట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ. అండ్ ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా వెళ్ళి యూస్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు ఒకవేళ డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నా, ఇండోర్లో యూస్ చేస్తున్నా, బ్రైట్నెస్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR10+ సర్టిఫైడ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇన్ కేస్ ఏమైనా మూవీస్ కానీ, ఏమైనా నెట్ఫ్లిక్స్లో కానీ, ప్రైమ్లో కానీ ఇలా వాచ్ చేస్తున్నారంటే మీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. సో డిస్ప్లే పరంగా మీకు అసలు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, చాలా బాగుందన్నమాట. కానీ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నారు అంటే విజిబుల్గానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి లైక్ ఒక 100లో ఒక 5% అనుకోండి, 5% టైమ్స్లో ఏంటంటే ఇంకొంచెం బ్రైట్నెస్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది తప్ప 95% టైం మీకు అసలు ఏం ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఆల్సో ఎండలు ఎక్కువ ఉన్నాయి, బయట ఎక్కువ తిరగకండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ డిస్ప్లే అనేది మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొటెక్ట్ అయిందనమాట. ఇకపోతే మనకి బెజల్స్ చూసుకున్నా కూడా చాలా స్లిమ్గా అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ స్క్రీన్ అయితే వస్తుంది, ఎటువంటి కర్వ్ కూడా అయితే రాదనమాట. పర్సనల్గా నేనైతే ఫ్లాట్ స్క్రీన్ లైక్ చేస్తాను, ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కర్వ్డ్ స్క్రీన్స్తో పోల్చుకున్నట్లయితే. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఈ మొబైల్ డిస్ప్లే ఏమైనా క్రాక్ అయిపోయింది అంటే రిపేర్ కాస్ట్ కూడా మనకి కర్వ్డ్ స్క్రీన్స్తో పోల్చుకున్నట్లయితే ఈ డిస్ప్లేస్ ఫ్లాట్ స్క్రీన్స్ అనేది చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయన్నమాట. కంపేర్ చేసుకున్నట్లయితే రెండు ఎక్కువే, కానీ రెండు ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ స్క్రీన్స్ చాలా తక్కువ. ఇక ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నా కూడా జస్ట్ 177 గ్రామ్స్ మాత్రమే ఉందన్నమాట. దీంట్లో మనకి బిగ్ బ్యాటరీ ఇచ్చారు, చాలా లైటింగ్ వెయిట్గా అయితే ఉంది మొబైల్ అనేది. ఎటువంటి కేస్ వాడకుండానే ఈ మొబైల్ అనేది యూస్ చేశాను అనమాట. సో చాలా బాగుంది. స్క్రాచెస్ అంటే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా స్క్రాచెస్ అయితే పడిపోతాయి. మీరు ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్స్ లేదంటే కీస్ కానీ, కాయిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మీ పాకెట్లో, ఈజీగా స్క్రాచెస్ అయితే పడిపోతాయి. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఆల్సో ఇన్ కేస్ యాడ్ చేస్తారంటే యాడ్ చేసుకునే ప్రాబ్లం అయితే లేదు. సో యా, డిస్ప్లే పరంగా ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే అవసరం లేదు. డిస్ప్లేకి నేనైతే 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు చూద్దాం ప్రాసెసర్ గురించి. ఈ S21 FE మనకి 2 మోడల్స్ అయితే వస్తుంది, ఒకటి ఎగ్జినోస్, ఇంకొకటి స్నాప్డ్రాగన్ మోడల్. నేను ప్రజెంట్ వాడుతుంది స్నాప్డ్రాగన్ మోడల్ అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ మోడల్ కొనమని రికమెండ్ చేస్తాను. ఎగ్జినోస్ ఎందుకు వద్దు అంటే దాంట్లో చాలా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట, చాలా థర్మల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు సామ్సంగ్ ఏం చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ప్రీవియస్ జనరేషన్ మొబైల్స్ S20 FE చూసుకున్నా కూడా ఫస్ట్ ఎగ్జినోస్తో వదిలేరు, తర్వాత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ స్నాప్డ్రాగన్ మోడల్ అయితే రిలీజ్ చేశారు. మళ్ళీ S21 FE కూడా సేమ్ అనమాట, ఫస్ట్ ఎగ్జినోస్తో వదిలేరు, తర్వాత మళ్ళీ స్నాప్డ్రాగన్ మోడల్ అయితే వదిలేరు. అది ఇండియాలో మాత్రమే. బయట కంట్రీస్లో చూసుకున్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా సామ్సంగ్ స్నాప్డ్రాగన్ మోడల్ అయితే రిలీజ్ చేస్తారు, ఎగ్జినోస్ అయితే రిలీజ్ చేయరు. కానీ ఇండియాలోనే ఎందుకు అనేది నాకు అర్థం కాదనమాట. అంటే కొన్న వాళ్ళు గొర్రెలు అవుతారు, తర్వాత మళ్ళీ కావాలనుకున్నట్లయితే మార్చుకుంటారనా. ఇక నేను వాడుతున్న మోడల్ వచ్చేసి ఇది 8GB ర్యామ్, అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఈ డే టు డే పర్ఫార్మెన్స్లో నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు. అండ్ ఆల్సో నేను డెడికేటెడ్ ఒక గేమింగ్ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు ఇన్ డెప్త్గా అంటే దీని టెంపరేచర్ ఎలా ఉంది, బ్యాటరీ లెవెల్ ఎంత డ్రైన్ అయింది, ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆ వీడియోని క్లిక్ చేయండి. ఆ వీడియో మీకోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే పైన ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్గా ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎటువంటి
ప్రాబ్లం అయితే లేదు. అండ్ హెవీ గేమ్స్, ఒకవేళ హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ కానీ లేకుంటే ఎక్కువ కెమెరా యూస్ చేస్తున్నారు బయట డే టైమ్ కండిషన్స్లో ఉన్నప్పుడు మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. అంటే ఓవర్ హీటింగ్ అయితే జస్ట్ వార్మ్ అయితే అవుతుంది అనమాట. ఇది ప్రతి కామన్. సో వార్మ్ అయిపోతుంది, మళ్ళీ కూల్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఏం వాడకున్నా కూడా హీట్ ఎక్కుతుంది అంటే అది మీకు ఓవర్ హీటింగ్ కింద అయితే మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీరు ఏం వాడలేదు కానీ హీట్ అవుతుంది అంటే ఏదో ఒకటి రన్ అవుతుంది, ఓవర్గా రన్ అవుతుంది. సో దట్ మీకు బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ అయితే అయిపోతుంది. దీంట్లో అటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆల్సో ఈ ప్రాసెసర్ కూడా మనకి పవర్ హంగ్రీ ప్రాసెసర్ అయితే కాదనమాట. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. సో ప్రాసెసర్కి అయితే నేను స్ట్రాంగ్గా ఒక 4.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు మాట్లాడుకుందాం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ డిమాండింగ్ థింగ్ ఈ మొబైల్ కొనడానికి, కెమెరాస్. ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f1.8. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మనకి డ్యూయల్ పిక్సెల్ PDIF ఉంది, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS కూడా అయితే ఉంది. సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.4. ఇది ఒక టెలిఫోటో లెన్స్ కెమెరా అనమాట. ఇక దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే PDIF ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, అండ్ ఆల్సో 3x ఆప్టికల్ జూమ్ కూడా అయితే చేయొచ్చు ఈ కెమెరా యూస్ చేసి. అండ్ ఫైనల్గా థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఒక అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇక ఫీల్డ్ ఆఫ్ వ్యూ యాంగిల్ చూసుకున్నట్లయితే ఈ కెమెరా వచ్చేసి మనకి 123 డిగ్రీస్ వరకు అయితే ఫోటో అనేది క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. డెడికేటెడ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఫోటోస్ ఆర్ వీడియోస్ డే టైమ్ కండిషన్స్ లేకుంటే మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో తీస్తున్నారంటే మీకు చాలా అద్భుతంగా అయితే వస్తాయన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ నైట్ టైం అంటే నైట్ టైం అనే కాదు, ఒకవేళ డార్కర్ ఏరియాస్లో మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నారు అంటే మీరు కొంచెం నాయిస్ అండ్ ఆల్సో ఇదైతే స్ట్రగుల్ అవుతుంది అనమాట. కెమెరా మరి ఎంత ఎక్కువైతే పర్ఫామ్ చేయదు, బట్ ఒక డీసెంట్ ఒక మాదిరిగా అయితే ఉంటుంది. కానీ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నైట్ టైం ఇంత వస్తుందా అని చెప్పని, బట్ అంతైతే రాదనమాట. ఫ్లాగ్షిప్ కెమెరాస్కి దీనికి మ్యాచ్ అయితే లేదు. ఇకపోతే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ని మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు బై యూజింగ్ బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా. చాలా చాలా గుడ్ థింగ్ అనమాట. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకుంటే యూట్యూబ్ వీడియోస్ ఏమైనా వీటి కోసమనే కాకుండా నార్మల్గా కూడా రికార్డ్ చేస్తున్నారన్నా కూడా మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది డే టు డే లైఫ్లో. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది, దీని అపర్చర్ f2.2. ఈ కెమెరా అనేది సెల్ఫీస్కి అలాగే వీడియోస్కి చాలా బాగా అయితే ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి ఎటువంటి ఆటో ఫోకసింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు చూడండి కొన్ని వీడియోస్ అండ్ ఫోటో శాంపుల్స్ ఈ మొబైల్తో తీసినవి, సో దట్ మీకు కొంచెం క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఈ సామ్సంగ్ మొబైల్ కెమెరా యాప్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫీచర్ చెప్పుకుంటే వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా బాగున్నాయి. మోస్ట్లీ అన్ని యూస్ఫుల్ అయ్యేటివి అనమాట డిఫరెంట్ కండిషన్స్లో. అండ్ ఆల్సో మనకి గ్యాలరీ యాప్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, ట్వీకింగ్ చేయొచ్చు, లైక్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇన్ కేస్ సామ్సంగ్ మొబైల్ యూస్ చేస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ గ్యాలరీ యాప్ గురించి, ఈ కెమెరా ఉన్న ఫీచర్స్ గురించి నేనైతే ఆ వీడియోని చూడమని రికమెండ్ చేస్తాను. మీకు క్లారిటీగా అండ్ డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది. సో ఓవరాల్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మంచి కెమెరా సెటప్ ఉంది. అండ్ డే టైమ్ కండిషన్స్లో చాలా అద్భుతంగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీయచ్చు. కానీ డార్క్ ఎన్విరాన్మెంట్ లేకుంటే నైట్ టైం తీస్తున్నారు అంటే కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వాలన్నమాట. సో ఓవరాల్గా నేనైతే ఒక 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తాను ఈ మొబైల్ కెమెరాస్కి. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ గురించి. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 One UI 5 అయితే వస్తుందన్నమాట. రీసెంట్గా ఈ మొబైల్కి One UI 6 అప్డేట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో సామ్సంగ్ అప్డేట్ పాలసీ ప్రకారం ఏంటంటే ఈ మొబైల్ మనకి 4 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మనకి ఇది ఒక ఫ్యూచర్ ప్రూఫ్ మొబైల్ అని. ఫుల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎక్స్ట్రా 2 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే లభిస్తాయి. నేనైతే పర్సనల్గా సామ్సంగ్ మొబైల్ని యూస్ చేస్తున్నాను మోర్ దెన్ 2 years నుంచి. సో One UI లో ఉన్న ఫీచర్స్, ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మీరు ఏదైనా ఒక మీ బ్రెయిన్లోకి ఒక థాట్ వచ్చింది అనుకోండి, లైక్ స్క్రీన్ షాట్ తీయాలి డిఫరెంట్ వేస్లో అంటే దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లాంగ్ స్క్రీన్ షాట్ తీయచ్చు, బటన్స్ ప్రెస్ చేసి తీయచ్చు, గెస్చర్స్తో తీయచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా సెక్యూర్ ఫోల్డర్ ఉంటాయి, డ్యూయల్ యాప్స్ ఉంటాయి, థీమ్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, చాలా థింగ్స్ అయితే చేయొచ్చు అనమాట సామ్సంగ్ One UIలో. సో యా, సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీకు ఇంకా అప్డేట్స్ అయితే వస్తాయి.
దీనికైతే నేను 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాటరీ గురించి. ఈ S21 FE మొబైల్ మనకి 4500 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఇక ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 25 వాట్స్ వైర్ ఛార్జింగ్ అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. సో ఏదైనా మొబైల్కి ఎమర్జెన్సీ టైంలో ఛార్జింగ్ చేయాలన్నా, లేకుంటే మీ దగ్గర TWS ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అంటే అవి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే దాన్ని కూడా అయితే మీరు ఈ మొబైల్తో ఛార్జ్ చేయొచ్చు. ఇకపోతే మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేయాలి, మీరు సపరేట్గా ఛార్జ్ అయితే కొనుక్కోవాలి. ఇక స్క్రీన్ ఆన్ టైం అలాగే స్టాండ్ బై టైం గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఒక 5 to 7 hours అయితే వస్తుందన్నమాట స్క్రీన్ ఆన్ టైం. నా యూసేజ్ అనేది ఒక మిక్స్డ్గా అయితే ఉంటుందన్నమాట. నేను గేమ్స్ ఆడతాను, కెమెరా యూస్ చేస్తాను, నార్మల్ కాల్స్ అటెండ్ చేస్తాను, వాట్సాప్ మెసేజెస్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తాను అనమాట ఎవ్రీడేలో. సో దీన్ని అంతా ఓవరాల్గా కంపేర్ చేసినట్లయితే నాకు ఒక 5 to 7 hours అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఒకటి నోట్ చేసుకోవాలి గైస్, ఏంటంటే ఈ స్క్రీన్ ఆన్ టైం, ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రతి ఒక్క పర్సన్ నుంచి పర్సన్కి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు వచ్చిందే మీకు రావాలని రూల్ లేదనమాట. మీకు వేరే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, నాకు వేరే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ బ్యాటరీ బ్యాకప్కి యూసేజే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. అంటే మీ చుట్టూ ఎంత టెంపరేచర్ ఉంది, అలాగే లైటింగ్ ఎటువంటి లైటింగ్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారు, అంటే ఎక్కువసేపు బయట యూస్ చేస్తున్నారంటే అఫ్కోర్స్ మీ బ్రైట్నెస్ 100% అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇండోర్లో అంటే 50 కంటే లోలో ఉంటుంది, అప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇంకా ఎక్కువ అయితే వస్తుంది. సో ఈ విధంగా కన్సిడర్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ప్రాసెసర్ కూడా మనకి హంగరీ ప్రాసెసర్ అయితే కాదనమాట, మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీకి అండ్ అలాగే ఛార్జింగ్కి దీనికి నేను 4.5/5 రేటింగ్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మాట్లాడుకుందాం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ సామ్సంగ్ S21 FE మొబైల్లో ఉండేవి. ఫస్ట్ థింగ్, ఈ మొబైల్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ థింగ్, దీంట్లో మనకి 11 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఫాస్టర్ UFS 3.1 స్టోరేజ్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, NFC ఆప్షన్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ వల్ల ఏంటంటే ఈ మొబైల్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లొచ్చు. సో ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా అయితే బాగుందన్నమాట, చాలా ప్రీమియంగా అయితే ఉంది. మీరు యూస్ చేసిన టైంలో ఏంటి వైబ్రేషన్ ఇలా ఉంది, చెత్తగా అన్న ఫీలింగ్ అయితే రాదనమాట, చాలా బాగుంది. ఇక లేని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 2 ఫీచర్స్ అయితే లేదనమాట. ఒకటి మెయిన్, దీంట్లో మనకి ఎటువంటి స్టోరేజ్ ఇంక్రీజ్ ఆప్షన్, అదే మైక్రో SD కార్డ్ ఆప్షన్ అయితే లేదనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే లేదు. ఈ 2 ఫీచర్స్ అయితే లేవు దీంట్లో, రిమైనింగ్ ఆల్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఎక్స్ట్రా ఫీచర్స్కి నేను ఒక 4.75/5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ S21 FEలో ఉన్న మేజర్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి. ఫస్ట్ మేజర్ ప్రోస్ మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఉన్న మంచి విషయాలు, సో ఫస్ట్ IP రేటింగ్తో వస్తుంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, NFC ఆప్షన్ ఉంది, మంచి డిస్ప్లేతో వస్తుంది, 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో, కెమెరా సిస్టమ్ బాగుంది, డిజైన్ కూడా చాలా అయితే బాగుంది, లైట్ అండ్ వెయిట్గా ఉంది యూసేజ్ పరంగా చూసుకున్నా కూడా. ఎక్స్ట్రా ఫీచర్స్ బాగున్నాయి, అలాగే మంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా అయితే సామ్సంగ్ అనేది ప్రామిస్ చేసింది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అయితే బాగుంది. ఇక కాన్స్ అంటే బ్యాడ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఇది ప్లాస్టిక్ అయితే వస్తుంది అనమాట. చాలా మందికి ఇది ప్రీమియంగా అయితే ఉండదు, బట్ వీళ్ళు అట్లీస్ట్ గ్లాస్ ప్రొవైడ్ చేసింటే చాలా బాగుండేది, బట్ ఇది ప్లాస్టిక్ అయితే వస్తుంది. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మరీ అంత అద్భుతంగా అయితే లేదనమాట, అంటే స్క్రాచెస్ ఈజీగా పడిపోతాయి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి. ఇంకా మనకి బాక్స్లో ఎటువంటి చార్జ్ అయితే ప్రొవైడ్ చేయరు, 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు. అండ్ ఆల్సో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకి నైట్ టైం లేకుంటే డార్క్ ఏరియాస్లో అంతా లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే లేదనమాట. సో ఫైనల్గా మాట్లాడుకుందాం ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, అంటే అసలు ఈ S21 FE ఎవరికి సెట్ అవుతుందని చెప్పని. సో ఈ S21 FE ఆల్మోస్ట్ అందరికైతే సెట్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ అనేది మనకి ఏ కేటగిరీలో ఫిట్ అవుతుందంటే, మీరు లైక్ మల్టిపుల్ థింగ్స్ యూస్ చేస్తారు, అంటే కెమెరా యూస్ చేస్తారు, గేమింగ్ యూస్ చేస్తారు, ఫోన్ కాల్స్, మంచి బ్యాటరీ ఉండాలి, మంచిగా మూవీస్కి మంచి డిస్ప్లే ఉండాలి, ఇవన్నీ థింగ్స్లోనే సెట్ అవుతుంది అనమాట. కానీ ఒక హయ్యర్ అండ్ మీడియం ఈ రేంజ్ బిట్వీన్లో అయితే ఫిట్ అవుతుంది. అలా అని చెప్పి మీడియంగా ఉండదు, అలా అని చెప్పి హయ్యర్గా అయితే ఉండదు, ఈ రెండు మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు స్పెషల్గా ఒక మొబైల్ ఓన్లీ గేమింగ్కే కావాలనుకున్నట్లయితే మీరు ఈ మొబైల్ బదులు సపరేట్గా గేమింగ్ రిలేటెడ్ మొబైల్స్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్ అనమాట. ఈ మొబైల్లో కూడా గేమ్స్ ఆడొచ్చు, బట్ మీకు లైక్ కాంప్రమైజ్ అయితే ఉంటాయి అనమాట, లైక్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ వస్తాయి అండ్ బ్యాటరీ కూడా డ్రైన్ అయ్యే ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. అది మీరు గేమింగ్ ఫోన్ అనుకోండి, అవి స్పెషల్గా గేమింగ్ కోసమే ప్రిపేర్ చేసి ఉంటారు, దాంట్లో మీరు గేమ్స్ కాకుండా ఎక్స్ట్రా థింగ్స్ కూడా అయితే యూస్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేకుండా.
ఆల్ రైట్, అది గైస్ ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S21 FE రివ్యూ. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏది కొన్నా సరే ఈ ఛానల్ కొంచెం హెల్ప్ అయితే అవుతుందన్నమాట. చాలామంది అయితే కొంటున్నారు ఇప్పటికే. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ. సో అందుకే నేను ఇలాంటి మొబైల్స్ కొని రివ్యూ అయితే చేయగలుగుతున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్. చూసినండి, నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్.